శ్రీ సత్యసాయి జిల్లాలో బాలకృష్ణ పర్యటించారు. హిందూపురం మున్సిపల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 92.5 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగలారన్నా అది నందమూరి కుటుంబానికే సాధ్యమని బాలకృష్ణ అన్నారు. తనను 3 సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉందన్నారు. ఏపీలో మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారని తెలిపారు. Beds sir, 2 beds. అదే డౌన్ ఆ వాటర్ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి ఇదే కాకుండా కేవలం ఈ 92.50 కోట్ల కాకుండా ఏదైతే హౌడా నుంచి 15 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో మనకి శాంక్షన్ అయిందో వాటర్ ఆ 15 కోట్ల రూపాయలతో కూడా ఈ 92.50 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం ఈ యొక్క 39 వార్డుల పనులన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరుగుతుందని, అంతేకాకుండా మిగతా రోడ్ల అన్ని కూడా వాటిలన్నింటినీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది గొల్లపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం 194 కోట్ల రూపాయలతో మన ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క దారికి తీర్చడం జరిగింది. ఒక ప్రత్యేకమైన పైప్ లైన్ చేసి ఇక ముందు 136 కోట్ల రూపాయలకు మళ్ళీ మనం ఈ యొక్క మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించడం కోసమని, అంటే రోజు నుంచి రోజు నీళ్లు అందించడం కోసం కూడా ఆ పన్ను కూడా త్వరలో ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే 25 కోట్ల రూపాయలతో ఏదైతే ఈ మన సూరపు ఉందో 25 కోట్ల రూపాయలతో ఈ సూరపు గుంటని మొత్తం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి దాన్ని ఎకో పార్క్ గా తీర్చిదిద్దాం. ఎకో పార్క్ అంటే దాంట్లో ఒక వాకింగ్ ట్రాక్ అయితే